ఇచ్చి మనందరి శంకరం అంటే శం కరోతి శంకర. శం అంటే సుఖము అని అర్థం. సుఖాన్ని కలుగజేసేవాడు. ఆత్మోపదేశాన్ని చేసి నీవు దుఃఖ స్వరూపుడు కాదు, సాక్షాత్ ఆనంద స్వరూపుడు అని ఉపదేశం చేసి అప్పుడు ఒకడు కొట్టడానికి వచ్చాడు. వస్తే గొడ్డలి పైకి ఎత్తాడు. ఎందుకు కొడుకు కానీ ఎందుకు కొడుతున్నావో మొత్తం అంతా చెప్పి కొంచెం ఆలోచించి కొట్టు అంటే గొడ్డలి పక్కకు వారేశాడు. వాడు ఆలోచించాడు. అన్నట్టుగా వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే నీవు అసలు ఈ శరీరం కాదు ఆత్మస్వరూపం నీవు అని బోధించి వాళ్ళందరినీ ప్రపంచాన్నంతా ఆనంద స్వరూపంగా దిద్దినటువంటి యొక్క మహానుభావులు జగద్గురు. శంకర జగత్తులకే గురువు వంటి వాడు. అంటే జగత్తునందరికీ గురుస్థానంలో ఉండి వారి ఉపదేశం చేసి ఆనంద స్వరూపులుగా తయారు చేసినటువంటి మహానుభావుల వారి యొక్క జయంతి కావడం, వారు జన్మించిన సమయం కావడం చాలా పుణ్యతమమైన దివసం. అప్పుడు 72 రకాల అనేక వేద విరుద్ధమైన మతాలుంటే వాటన్నిటిని ఖండించి అద్వైతాన్ని స్థాపించినటువంటి మహానుభావులు. కాబట్టి వారికి వందనము సమర్పించి జగద్గురు శంకరాచార్య భగవానికి జయ.